నమస్తే తెలంగాణలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఆమె 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి పోరాటం చేస్తూ అందులో భాగంగా ప్రెస్ మీట్ పెడతా ఉంది. ఆ ప్రెస్ మీట్లలో ఏదైతే బీఆర్ఎస్ నాయకుడైనటువంటి కేసీఆర్కి లేఖ రాయడం, దీనికి సంబంధించి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు సోషల్ మీడియా పైన కూడా కొన్ని మాటలు మాట్లాడడం తీవ్ర దుమారం రేపుతోంది. వీటన్నిటికి సంబంధించి అంటే ఇది ఓన్లీ మీ పార్టీ కాదు, మీ కుటుంబ పంచాయతీ ఉంటే మీ ఇంట్లో చూసుకోండి, కానీ ఇది పార్టీ అందరిది. ఏదైతే సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు వాళ్ళందరూ కార్యకర్తలతో పెట్టిన పార్టీ, ఇది ఉద్యమకారుల పార్టీ. దీనికి కేసీఆర్ మాత్రమే అధ్యక్షుడు. మీరు కేసీఆర్ని కావచ్చు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ ఉద్యమకారులను ఏమన్నా ఊరుకునేది లేదు అంటూ ఒక బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్త కవితకు లేఖ రాశాడంటూ ఆ లేఖ వైరల్గా మారింది. ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఒక వారియర్ కార్యకర్త అనుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త ఒక పెద్ద ఎత్తున కూడా సూటి ప్రశ్నలతో ఒక లెటర్ రాసిన పరిస్థితి. ఇదైతే ఒక పెద్ద తీవ్ర దుమారం రేపుతా ఉంది, వైరల్ అవుతా ఉన్న పరిస్థితి. అసలు ఆ లెటర్లో ఏముంది అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గౌరవనీయులైన మా ఆడబిడ్డ కవితక్క గారికి రాయనదేమనగా 2023లో అనుకోకుండా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. వెంటనే కేసీఆర్ గారికి పెద్ద గాయం తగిలి ఆ దెబ్బ ఇంకో కోలుకోక ముందే కవిత గారు అరెస్ట్ అయ్యారు. 2023లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దానికి సంబంధించి ఆ దెబ్బ కోలుకోకముందే పార్టీ ఎందుకు ఓడిపోయిందని చెప్పేసి దానికి సంబంధించి చర్చ జరుగుతూ ఉన్న సమయంలోనే కేసీఆర్ గారికి దెబ్బ తగిలి హాస్పిటల్ పాలయ్యారు. అతను హాస్పిటల్లో ఉన్నప్పుడే ఆ తీవ్ర ఏదైతే కాలు తుంటి విరిగిపోయి హాస్పిటల్లో ఉన్నప్పుడు అదే సమయంలో మీరు జైలుకు వెళ్ళారు. దీనికి సంబంధించి ఆ లిక్కర్ స్కామ్ విషయంలో ఆ బాధ కోలుకోకముందే దెబ్బ మీద దెబ్బ పడడంతో కేసీఆర్ గారు చాలా కృంగిపోయిన పరిస్థితి. అలాగే ఆ బాధలో ఉన్న సమయంలో 10 మంది ఎమ్మెల్యేలు మరియు ఎంపీ అభ్యర్థులు పార్టీకి నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయారు. అంతలోనే ప్రమాదవశాత్తు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారికి మరణం జరిగింది. అదే సమయంలో మీరు జైలుకు వెళ్ళడం, అదే సమయంలో మళ్ళీ పార్టీ పోయిందని చెప్పేసి కృంగిపోతున్నటువంటి పరిస్థితుల్లో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం, అందులో ఎంపీలు కొందరు పార్టీ ఫిరాయించడం, అవన్నీ జరుగుతున్న సందర్భంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోవడం అన్నీ ఒకేసారి రావడంతో కేసీఆర్ గారు బాగా కృంగిపోయారు అంటూ కూడా ఈ లేఖలో రాసిన పరిస్థితి. దీనితో పాటు వెంటనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి అక్కడ దారుణమైన ఓటమి ఎదురైంది. దీంతోపాటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత మళ్ళీ అక్కడే వెంటనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ దారుణమైన ఓటమి, కనీసం సీట్లు రాకుండా దారుణంగా ఓడిపోయింది అని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్న పరిస్థితి. ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి శక్తినిచ్చింది, పునర్జీవం పోసింది మన బీఆర్ఎస్ పార్టీ సామాన్య సోషల్ మీడియా వారియర్లు మాత్రమే. ఇంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున ముందుకు పోవడానికి, ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలోకి రావడానికి ఉద్యమకారులు ఎంత అయితే పనిచేశారో అంతగానం ఈ సోషల్ మీడియా వారియర్లు పనిచేశాము అని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్న పరిస్థితి. అలాగే అసెంబ్లీ ఎన్నికలై 20 నెలలు పూర్తవుతున్న ఈ కష్టకాలంలో బీఆర్ఎస్ చేస్తున్న పోరాటంలో ఎంతోమంది సోషల్ మీడియా కార్యకర్తలు జైలుకు వెళ్ళారు, కేసుల్లో చిక్కుకున్నారు. వారితో చాలామందికి పార్టీ పదవుల మీద ఆశ లేకుండా ఎంతోమంది నిస్వార్థంగా పనిచేస్తున్నారు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలై 20 నెలలు గడుస్తున్నా ఇక్కడ ఎంతోమంది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని కావచ్చు, సోషల్ మీడియా వారియర్ అందరినీ కూడా ప్రభుత్వం అరెస్ట్ పర్వం చేస్తూ ఉంది, ఇష్టానురీతే కూడా కేసులు పెడతా ఉంది. ఈ పరిస్థితిలో కేసులు పెడుతున్నా కూడా భయపడకుండా ప్రశ్నిస్తూనే ఉన్నాం. కానీ మీరు సోషల్ మీడియా వారియర్స్ పైన మాట్లాడిన మాటలు మేము తీసుకోలేకపోతున్నాం. సోషల్ మీడియా వారియర్స్ మాత్రమే ఈ పార్టీకి పునర్జీవం పోశారు, కానీ మేము నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ కోసం, మా బాస్ కోసం అని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్న పరిస్థితి. అలాగే అలాంటి బీఆర్ఎస్ పార్టీ మీద మరియు కార్యకర్తల మీద మీరు చేస్తున్నటువంటి అనవసరమైన వ్యాఖ్యలు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. ఏదైతే మీరు సోషల్ మీడియా వారియర్స్ పైన కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకుల పైన ఇష్టానురీతిగా మాట్లాడుతున్న మాటలు దీనికి సంబంధించి మాలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని చెప్పేసి కూడా రాయడం జరిగింది. అలాగే మీరు చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది అని, సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు అని, నిజామాబాద్కి నిధులు ఇవ్వలేదు అని, పార్టీలో దయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యలు చేసి ఇప్పుడు పార్టీకి ఎంతో కాలంగా సేవలు చేసిన సీనియర్ నాయకుడిని లిల్లీపుట్ అనే వ్యాఖ్యానించడం, టార్గెట్ చేసి అనడం ఒక బాధాకరమైన అంశం అని చెప్పేసి కూడా సోషల్ మీడియా వారియర్స్ తరపున ఒక వ్యక్తి, ఆ కార్యకర్త అనుకోవచ్చు లేకపోతే సోషల్ మీడియా వారియర్ అనుకోవచ్చు, ఒక లేఖనైతే రాసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఏంది ముఖ్యంగా ఇందులో అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతోందని, సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు అని, అలాగే దీనికి సంబంధించినటువంటి
పార్టీకి సంబంధించినటువంటి ఎంతోమంది పార్టీలో దయ్యాలు ఉన్నారు, కోవటలు ఉన్నారని, వీళ్ళ వల్లే పార్టీ నాశనం అవుతుందని చెప్పేసి కేసీఆర్ గారికి లేఖ రాయడం. అలాగే సీనియర్ ఉద్యమకారుడు మరియు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడిని పట్టుకొని లిల్లీపుట్ అని వ్యాఖ్యానించడం చాలా బాధాకరమైన అంశం అని చెప్పేసి కూడా ఈ లెటర్లో పేర్కొన్న పరిస్థితి. అలాగే కష్టకాలంలో పార్టీ కోసం కొట్లాడుతున్న సీనియర్ నాయకుడిని లిల్లీపుట్ అని ప్రస్తావించడం, అలాగే పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి ఏదైతే సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారో వాళ్ళని పేడ్ బ్యాచ్ అని ఇట్లాంటి అవమానకరమైన వాటలు మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. మీ ఇంట్లో కొట్లాట ఉంటే మీ కుటుంబంతో మాట్లాడుకోండి, అంతేకాని బీఆర్ఎస్ పార్టీ మీ సొంత ఆస్తి లెక్క అనుకోకండి. అది కేసీఆర్ గారిది. తెలంగాణ ఉద్యమకారులు మరియు పార్టీ కార్యకర్తలే దీనికి యజమానులు. ఇక్కడ ఏం చెప్తానంటే, మీ ఇంట్లో కొట్లాట ఏదైనా మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో మాత్రమే చూసుకోండి. మీ ఆస్తి తగాదాలు కావచ్చు, ఏదైనా ఇష్యూస్ ఉంటే మీ ఇంట్లో మాత్రమే మాట్లాడుకోండి, కానీ పార్టీ వరకు తీసుకొచ్చి మా పార్టీని డ్యామేజ్ చేయకండి. పార్టీ మీది ఒక్కళ్ళదే కాదు, కేసీఆర్ గారు దానికి యజమాని. అలాగే తెలంగాణ ఉద్యమకారులు మరియు ఏదైతే కార్యకర్తలు గ్రామాన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరిది పార్టీ అని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున సూటి ప్రశ్న విసిన పరిస్థితి. అలాగే ఇప్పటికైనా మీ గొడవలు త్వరగా తేల్చుకోండి. బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం పనిచేయండి. మీరు అసెంబ్లీ తర్వాత ఒక్కరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం పనిచేయలేదు. తెలంగాణ జాగృతికి పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు ఎప్పుడూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏది కూడా ఫాలో కాలేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి 42% రిజర్వేషన్స్ని బీఆర్ఎస్ పార్టీ ఆర్డినెన్స్ పనిచేయదని చెప్పేసి వ్యతిరేకిస్తే మీరు కల్వకుంట్ల కవిత గారు జాగృతి పేరుతో ముందుకు నడుస్తూ పార్టీకి సంబంధం లేకుండా, పార్టీ యొక్క నియమ నిబంధనలు పాటించకుండా, పార్టీ చెప్పేదాన్ని వ్యతిరేకించి మళ్ళీ దీన్ని ఆర్డినెన్స్ని మేము ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాం జాగృతి తరఫున అని చెప్పడం, మళ్ళీ అర్ధరాత్రిన పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు జాగృతి కాదు, బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా ఇట్లాంటి విషయాల్లో బీఆర్ఎస్ పార్టీలో చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా మీ గొడవలు మానుకోండి. అలాగే తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని స్పష్టం చేశారు. ఇక్కడ ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీకి జాగృతికి సంబంధం లేని స్పష్టం చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం టైంలో ఒక బతుకమ్మ కావచ్చు, సంస్కృతిని నిలబెట్టాలి, తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో జాగృతిని ఏర్పాటు చేసి జాగృతిలో నేను అధ్యక్షురాలుగా పెట్టారు తప్ప అది బీఆర్ఎస్ పార్టీలో ఒక భాగం కాబట్టి అలా బీఆర్ఎస్ పార్టీకి జాగృతికి సంబంధం అనడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఒక సోషల్ మీడియా కార్యకర్తనైతే దీనికి సంబంధించి చెప్పిన పరిస్థితి. ఇక్కడ ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి అంశంపై ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యతిరేక విధానాల విషయంలో కావచ్చు, అదే ప్రజలకు వ్యతిరేకమైన సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో ఎగ్గొట్టడం, లేకపోతే డబ్బులు లేవు అని చెప్పడం, ఇట్లాంటి వాటిపైన బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు ఫైట్ చేస్తూ వస్తే, ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ వస్తే, ఎంతోమంది అరెస్టులైన తర్వాత కూడా కనీసం స్పందించకపోగా ఎప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీకి అన్యాయం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన కొట్లాడుతుందని ఏ ఒక్కరోజు కూడా చెప్పకపోవడం అసలు ఒక పెద్ద ఎత్తున కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే జాగృతి అనేది వచ్చింది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి జాగృతికి సంబంధం లేనడం, కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి దానికి వ్యతిరేకించకుండా సపోర్ట్ చేయడం మాకు నచ్చట్లేదు. మీ ఏమైనా కొట్లాటలు ఉంటే మీ ఇంట్లో మాత్రమే చూసుకోండి తప్ప బయటకు వచ్చి మా పార్టీ కార్యకర్తలు కావచ్చు, తెలంగాణ ఉద్యమకాలం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారిని తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. ఒక ఆడబిడ్డగా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఇవన్నీ మానుకోండి, వస్తే బీఆర్ఎస్ వైపు ఉండండి, జాగృతితో కొనసాగిన బీఆర్ఎస్ వాళ్ళతో కూడా కలిసి నడవండి, ఏదైనా తగాదాలు ఉంటే మీ ఇంట్లో మాత్రమే చూసుకోండి అని చెప్పేసి సూటిగా చాలా రకాలైనటువంటి ప్రశ్నలు ఎన్ని రకాల మాటలు మాట్లాడిందో సోషల్ మీడియా పైన మాట్లాడిన మాటలు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ సోషల్ మీడియా మొత్తం పేడ్ బ్యాచ్ అని, అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి జగదీశ్వర్ రెడ్డిని పట్టుకొని లిల్లీపుట్ అని ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడింది కాబట్టి వీటిపై మేము ఖచ్చితంగా దీనిపైన స్పందించాలని చెప్పేసి ఒక సోషల్ మీడియా కార్యకర్తగా ఆ లెటర్ రాసిన పరిస్థితి. చూడాలి మరి నిజంగా కవిత దీనిపై రియాక్ట్ అవుతుందా, నిజంగా ఇది సోషల్ మీడియా కార్యకర్త రాసిన లెటరేనా, లెటర్ అయితే ఎవరు బయట పెట్టారు, దీనికి సంబంధించి పూర్తి విషయాలు అయితే తెలియాల్సి ఉంది.